మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడులో ఓటింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లోకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఓటర్ టర్న్అవుట్ ఎర్లీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎస్ కవిత, 2026 తమిళనాడు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉదయం 7 గంటల ప్రాంతంలోనే ప్రారంభమైనప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే కొనసాగుతుంది. అక్కడక్కడ చదురుమదురు ఘటనలు మినహా ఇంకెక్కడా కూడా ఎక్కడ కూడా ఇలాంటి చెదురుమదుల ఘటనలు తప్ప మిగతా ఎక్కడ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే జరుగుతున్నటువంటి ప్రస్తుతం మనం చెన్నై సిటీలో ఉండేటువంటి 1000 లైట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఇక్కడ దాదాపు 4 పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 4 పోలింగ్ సెంటర్స్లో కూడా క్యూ లైన్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సెంటర్గా ఇది గుర్తింపు ఉంది. చాలా వరకు కూడా ఇటు సినీ నటులు కావచ్చు, అదేవిధంగా ప్రముఖంగా ఉండేటువంటి రాజకీయవేత్తలందరూ కూడా ఇదే పోలీస్ స్టేషన్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి తన కొడుకుతో పాటు అదేవిధంగా తన భార్య దుర్గాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సీఎం స్టాలిన్ను తమిళనాడు ప్రజలు ఖచ్చితంగా విజయాన్ని అప్పచెపుతారు, తమిళనాడు గెలుస్తుంది అనేటువంటి ఒక కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే టీవీకే పార్టీ పెట్టి తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి సినీ నటుడు విజయ్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఇటు చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అది ఏంటంటే ఇప్పటికీ కూడా చాలా వరకు పోలింగ్ బూతుల వద్ద క్యూ లైన్లో ఉండేటువంటి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సమయం సరిపోవట్లేదు. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది అరేంజ్ చేయడంలో ప్రస్తుతం ఉండేటువంటి ప్రభుత్వం విఫలమైంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఉన్న కారణంగా కూడా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆలస్యం అవుతుంది. అదేవిధంగా చేరుకోవడానికి కూడా కష్టతరంగా మారేటువంటి సిచ్యువేషన్లో 2 గంటల సమయం పాటు కూడా పోలింగ్ సమయాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నోట్ను అయితే కూడా ఆయన సమర్పించడం జరిగింది. అయితే దానిపైన కేంద్ర ఎలక్షన్ కమిషన్ కావచ్చు, మిగిలినటువంటి పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయనేది వేచి చూడాలి. ప్రధానంగా ఇక్కడైతే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే ప్రధాన పార్టీలుగా కూడా చెప్పాలి. వీళ్ళిద్దరి పెద్ద హోరాహోరీగా పోరు జరుగుతున్నటువంటి క్రమంలో 234 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అయితే మాత్రం ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. సేలం సంబంధించినటువంటి జిల్లాలో ఏదైతే సేలం జిల్లా ఉందో అక్కడ మాత్రము 139వ వార్డులో అయితే మాత్రం ఏఐడిఎంకే అదేవిధంగా డిఎంకే సంబంధించినటువంటి ఇద్దరు ఏజెంట్ల మధ్య కూడా ఒక ఘర్షణ జరిగింది. అందులో అక్కడికి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఒక మహిళ పైన కూడా దాడి చేసి తన ముక్కుకు కూడా రక్తగాయం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు 1-2 చోట్ల మినహాయింపు చేస్తే మిగిలినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే మాత్రం ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి లెక్కల మేరకు అయితే మాత్రం ఇప్పటికే 37.58% నమోదైంది కూడా తెలుస్తుంది. ఇక 12 గంటలకు సంబంధించినటువంటి లెక్కలైతే మాత్రం ఇంకా ఎలక్షన్ కమిషన్ తెలియజేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ లోకేష్.